అయితే అంటే వాళ్ళు చూస్తారు, మనం కూడా చూడాలంటారు బ్రదర్. బ్యాక్గ్రౌండ్ చూడాలి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంది వాళ్ళ పరిస్థితులు, ఏ సంఘం, ఏ బోధ, ఏంది చెప్పినండి. సో అయితే వధువు తిరిగి జన్మించిన వ్యక్తి వధువు, కానీ వధువు యొక్క తల్లిదండ్రులు తిరిగి జన్మించలేదు. ఓకేనా? వధువు యొక్క అంటే వారు డినామినేషన్ సంఘంలో ఉన్నారు, అంతేనా? ప్రశ్నించిన వాళ్ళు డినామినేషన్ కానీ, లేదంటే అన్యులు కానీ, లేదంటే వర్తమానంలో ఉన్నారు కానీ ఆచారాలు చేస్తున్నారు. దాని అర్థం తిరిగి జన్మించలేదు ఈరోజు వాక్యానుసారంగా, బట్ వర్తమానంలోనే ఉన్నారు. ఇక ఇవన్నీ ఇక చెత్త చెత్త అంతా పెట్టుకొని పాకెట్లు నింపుకొని కూర్చున్నారు. సో తల్లిదండ్రులు తిరిగి జన్మించలేదు, కానీ వారి బిడ్డ వధువు ఎవరైతే ఈ అబ్బాయి వివాహం చేసుకోవాలనుకుంటున్నాడో ఆమె మాత్రం తిరిగి జన్మించింది, వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిని ఎలా జయించాలి? ఓకే, నిజంగా కొద్దిగా కష్టతరమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. రెండు తరపున సమ్మతించి ముందుకెళ్తేనే మంచిది యాక్చువల్లీ, అవునా? జనరల్గా అటువైపు నుంచి ఆపోజిషన్ వచ్చిందంటే ఇక కొద్దిగా నస స్టార్ట్ అవుతుంది, ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది, మెల్లిగా 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 అది ఎటో పోతూ ఉంటాయి. మనకు తెలిసి ఆ విషయాలన్నీ కూడా. మరి ఇలాంటి పరిస్థితిని ఎలా జయించాలి? పెళ్లి చేసేది తల్లిదండ్రులే కదా. ఓకే, పెళ్లి చేసేది తల్లిదండ్రులే కదా. ఎలా పెళ్లి చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని ఫేస్ చేయాలి, ఎలా ఒప్పించాలి? ప్రశ్న అర్థమైందా అందరికీ? ప్రశ్న అందరికీ అర్థమైందా? ఏమేన్? సో ఒక వరుడు వధువుని ఎన్నిక చేసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చూసి ఎన్నిక చేసుకోవాలి అని అన్నారు. బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చూడాలన్నాం? బ్యాక్గ్రౌండ్ అని అంటే వారి ఆస్తిపాస్తులు కానీ 7 తరాలు అటు 7 తరాలు ఇటు కూడా కాదు, వాక్యానుసారముగా. ఓకేనా? లోకస్తులు చూస్తారు దాన్ని, మనం చూసేది కాదు. నేను నిన్న చెప్పినాను, బ్యాక్గ్రౌండ్ చూసేటప్పుడు ఆత్మీయ స్థితిలో వారు ఏ సంఘం నుంచి వస్తున్నారు, వారి పాస్టర్ ఎవరు, వాళ్ళ బోధ ఏంది. సపోజ్ ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటున్నాం, ఎవరన్నా పెళ్లి చేసుకుంటున్నారు, ఒక మిలీనియం సంఘంలో ఉన్న విశ్వాసి నీ దగ్గరకు వస్తే పలానా పాస్టర్ బిలీవర్ అంటే నువ్వేం చేస్తావు? అవునా అమ్మ, వీళ్ళు ఆల్రెడీ ఎత్తపాటు అయిపోయి వెళ్ళిపోయినారు, ఎట్ట పెళ్లి చేసుకునేది, ఎవరు పాస్టర్, ఎక్కడ, ఏంది, అవునా ఈ బోధ కదా మీది, అట్ట కదా. బ్యాక్గ్రౌండ్ చెక్ అనమాట ఇదంతా కూడా. బ్యాక్గ్రౌండ్లో ఏముందనేది, వారు ఏ సంఘానికి సంబంధించిన వారు, ఏ బోధలో ఉన్నారు, వారి పాస్టర్ ఎవరు, ఎలాంటి ప్రత్యక్షతను వారు కలిగి ఉన్నారు. అర్థమవుతుందా? ఇలాంటి బ్యాక్గ్రౌండ్ను చెక్ చేయాలి. వివాహం చేసుకునేటప్పుడు తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ నీకు అవసరంలే, బంధువుల బ్యాక్గ్రౌండ్ నీకు అవసరంలే. కేవలం ఆ వధువు యొక్క బ్యాక్గ్రౌండ్ లేదా వరుడు యొక్క బ్యాక్గ్రౌండ్, ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నాడు ఆయన. ఒకవేళ నీ సొంత సంఘం అయితే నీకు అర్థమైపోతుంది ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నాడు ఆయన కానీ ఆమె కానీ, అవునా? సొంత సంఘం అయితే. వేరే సంఘాలు అయితే నిన్న చెప్పాము, ఏ డెసిషన్ కూడా హ్యాష్గా తీసుకో, మాకు టైం తీసుకో, ప్రార్థన చేయి, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకో, ఆయన పరిస్థితులు ఏంటి, ప్రార్థన చేయి, ప్రభా నాకు చూపించును ఆయన అంటాడు. వెయిట్ లిటిల్ లాంగర్ అంటాడు, మరలా ఇంకొద్దిగా వెయిట్ చేయి, ఆరాట పడమాక. సో ఆ వ్యక్తి గురించి క్లియర్గా చెక్ చేసుకొని దేవుని చిత్తం కనుగొనుట ఎట్లా, ఇది దేవుని చిత్తం అని తెలవడం ఎట్లా అంటే దాంట్లో ఫస్ట్ పాయింట్ అది ఆయన వాక్యానుసారమై ఉంటుంది నువ్వు తీసుకున్న నిర్ణయం. అర్థమవుతుందా? అందుకే ఆయన మీరు ప్రార్థన చేయడం లేదు, మీకు దొరకడం లేదు, మీరు వాక్యానుసారం అడగడం లేదు కాబట్టే మీకు దొరకడం లేదంటాడు. అంటే అడగడము కూడా వాక్యానుసారం అడగాలి. సో ఒక వాక్యానుసారమైన నిర్ణయం నువ్వు తీసుకుంటే, అంటే ఒక సిస్టర్ని నువ్వు ఈ ఫలానా వ్యక్తి నాకు ఓకే అని నువ్వు ఆ ఓకే అనడము వాక్యానుసారం అయితే అది దేవుని చిత్తం. అది ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి. దేవుడు, అదొక పాయింట్. దేవుడు మరలా ఒక సూచనను తీసుకొని వస్తాడు నీ దగ్గరికి, ఒక సూచనను. అది ఎలా ఉంటుందంటే నువ్వు ఎంత ఆ వ్యక్తి నుంచి దూరం పోవాలని అనుకున్నా నీకు మరలా కనెక్షన్ అట్టగలుగుతూ ఉంటుంది. నీ వెనక ఏదో ఒక శక్తి ఆ వ్యక్తి వైపే నెడుతూ ఉంటుంది నిన్ను. యాక్చువల్లీ ఆ శక్తి ఏదో కాదు, దేవుడే ఉన్నాడు యాక్చువల్ ఆయన. అర్థమవుతుందా?
సో దట్స్ ఫైన్, అది వేరేది. సో తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్స్ ఓన్లీ వధువు యొక్క బ్యాక్గ్రౌండ్, ఆమె ఎలా ఉంది ఏంటి. నాకు ఇంకా నేను అందుకని 1 year పడుతుంది. వరుడట భార్యని చెక్ చేసుకునేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు ఈమె తల్లిదండ్రులు కాదు, ఈమె నా పిల్లలకు ఒక మంచి తల్లిగా ఉండగలుగుతుందని చూడాలంట, అంతే. ఎందుకంటే నీతో జీవితకాలం ఉండేది ఈమె, వారు కాదు. ఈమె నా కుటుంబాన్ని సరిగా చూడగలుగుతుందా, నా ఇల్లును, నా గృహాన్ని సరిగా కట్టగలుగుతుందా లేదా, అది చూడమంటాడు ఆయన. దీస్ ఆర్ ద బ్యాక్గ్రౌండ్స్. ఈమె చేయగలుగుతుందా లేదా. ఇంకా ఎలా చేసుకోవడము, ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్ళడం, ప్రార్థన చేయడం, బ్యాక్గ్రౌండ్ నాకు తెలియని ప్రార్థన చేయడం, ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళడం, తెలిపండి ప్రభు అనడం. సో ఎన్నిక చేసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చూసి ఎన్నిక చేసుకోవాలి. ముఖ్యంగా ఏ బోధలో ఉన్నారు, ఏ ప్రత్యక్షతలు ఉన్నారు, వారి సంఘ కాపురు ఎవరు, ఏంటి, ఎట్లా ఉన్నాయి పరిస్థితులు. ఆ తర్వాత ఎందుకు బ్రదర్ బ్రానమ్ హ్యార్ష్గా నిర్ణయాలు వద్దని అంటాడంటే, అక్కడ ఏదైనా తప్పులు జరిగింటే ఈ టైంలో దేవుడు బయటికి తీసుకొస్తాడు నీ కొరకు దాన్ని. ఆ వ్యక్తి ద్వారా ఏదైనా తప్పులు జరిగింటే, లేదా ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయినా, లేదా ఇంకేదో జరిగిన తప్పులు, వివాహానికి నీకు అడ్డుగా ఉన్న తప్పులు ఏదైనా ఉంటే, ఈ లిటిల్ లాంగర్ ప్రేయర్లో దేవుడు ఎక్స్పోజ్ చేస్తాడు వాటిని. నేను ఒక ప్రశ్న అడిగాను, గుర్తుందా? ఒక స్వస్థత కొరకు ప్రార్థన చేస్తే దేవుడిని జవాబిస్తూ ఉన్నాడు. దాని కొరకు దీని కొరకు అని అన్నాను. అలాగే దీని కొరకు, వివాహం కొరకు కూడా జవాబిస్తాడు, అన్నిటికీ జవాబిస్తాడు ఆయన. సో ద బ్యాక్గ్రౌండ్ అంటే ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, లేదా అసెట్స్ కానీ, లేదంటే తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, లేదంటే ఇప్పుడు నేనేమంటాను, తల్లిదండ్రులను అరే వాళ్ళ తండ్రులను ఇంకా తిరిగి జన్మించలేదు, వారు అట్ట అంటే కులం చూసిందంతా సమానమే కాదు. ఎందుకంటే తల్లిదండ్రులతో నీకు సంబంధం లేదు. అర్థమవుతుందా? తల్లిదండ్రులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈమె తిరిగి జన్మించింది, నువ్వు పెళ్లి చేసుకునేది ఈమెని. అయితే వధువు తిరిగి జన్మించిన వ్యక్తి, కానీ తల్లిదండ్రులు తిరిగి జన్మించలేదు. మరి ఇలాంటి పరిస్థితిని ఎలా జయించాలి? వివాహంలో తల్లిదండ్రులు ఉంటారే కానీ, నేను నిన్న చెప్పాను, వారి బాధ్యత ఏమీ లేదు. నిర్ణయం తీసుకోవాల్సినది అమ్మాయి, అబ్బాయి. ఇన్ ద ఫస్ట్ పొజిషన్ ఎప్పుడైతే వారు ఐ విల్ మ్యారీ యూ అన్నారో, బ్రదర్ బ్రానమ్ అన్నాడు, పెళ్ళి అయిపోయింది. భార్య పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు తల్లిదండ్రుల విషయంకి వస్తే జాగ్రత్త గమనించండి. రూతుకు తల్లిదండ్రులు ఉన్నారా? అక్కడ ఉన్నారా? ఎస్తేర్కు ఉన్నారా? చెప్పాలి, ఉన్నారా? ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. అది ఏమంటారు, ఒక సాక్షార్థమై నిలబడిన వివాహాలు అవన్నీ కూడా దేవుని పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఒక సాక్షార్థంగా నిలబడిన వివాహాలు అవన్నీ కూడా. ఇప్పుడు రూతు తల్లిదండ్రులు తిరిగి జన్మించారా? ఉన్నా కూడా ఆమె అన్యజనాంగం, మోయాబీరాలు ఆమె, అంతేనా సోదరులారా? రూతు ఆమె మోయాబీరాలు, అన్యురాలు. ఆమె తల్లిదండ్రులు తిరిగి జన్మించలే. ఆమె చెల్లెనా అక్కనా? ఓర్పా అక్కనా? అక్కనో చెల్లెనో, ఆమె కూడా తిరిగి జన్మించలే. తిరిగి జన్మించినందువలన ఆమె వెనకకి తిరిగి వెళ్ళిపోయింది. ఈమె తిరిగి జన్మించింది కాబట్టి ఆమె నిలబడి వచ్చింది. తల్లిదండ్రులు తిరిగి జన్మించలే, ముందుకు వచ్చేసింది. తల్లిదండ్రులు తిరిగి జన్మించలేదు. మరి ఇలాంటి పరిస్థితి ఎలా జయించాలి? పెళ్లి చేసేది తల్లిదండ్రులే కదా? కాదు. పెళ్లి చేసేది తల్లిదండ్రులు కాదు, పెళ్లి చేసేది పాస్టర్లు కాదు, పెళ్లి చేసేది మెజిస్ట్రేట్లు కాదు, పెళ్లి చేసేది గవర్నమెంట్ కాదు, ఎవ్వరు కాదు. పెళ్లి చేసుకునేది మీరే. ఐ మీన్ నువ్వు వాగ్దానం చేసావు, పెళ్ళి అయిపోయిందని అన్నాడు. పెళ్లి చేసేది తల్లిదండ్రులే కదా.
తల్లిదండ్రులు లేకుండా పెళ్ళిళ్ళు కావా? చెప్పాలి. తల్లిదండ్రులు ఉంటేనే పెళ్ళి అవుతాయా? నేను రవి పెళ్ళి చేసినాను, నేను చేసినాను పెళ్ళి అనే పెళ్ళి. స్టేజ్ మీద తల్లిదండ్రులను పిలవలేదు నేను. సాధారణంగా స్టేజ్ మీద అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు పిలిచి ఇప్పుడు మళ్ళీ అడుగుతారు, మీకు సమ్మతమైన వీళ్ళకి ఇవ్వడానికి? మీరు అమ్మాయి చేత ఆయన చేతులు మీరు పెట్టండి, అప్పచెప్పండి మీరు ఇప్పుడు. ఏమండి, అంతేనా? నేను పిలవకుండానే పెళ్ళి చేసుకునే ఇద్దరిని నిలబెట్టి పెళ్లి చేసేసినాను. నేను పెళ్లి చేసేసినాను. ఇక నా పెళ్ళిలో కూడా నా తల్లిదండ్రులు నా దగ్గరకు రావడానికి నాకు అసలు తల్లే లేదు. అప్పటికి చనిపోయింది మా అమ్మ. తండ్రి ఒకడే ఉన్నాడు, ఆమె తల్లిదండ్రులు కూడా ఎవరు రాలేదు. మా ఇద్దరిని నిలబెట్టి పెళ్లి చేసేసినారు. దాట్స్ ఇట్. ఇక ఫైనాన్షియల్ స్టేటస్కి వస్తే తల్లిదండ్రులు హెల్ప్ చేయాలి కదా, వివాహానికి సపోర్ట్ చేయాలి కదా, పెళ్ళి తంతు అదంతా హంగామా సెరమనీ సెలబ్రేషన్ ఇవన్నీ చేయాలి కదా. అవన్నీ అవసరం లేదు. ఉంటే చేసుకునేది, లేకపోతే లేదు. ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో పోయి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు భాషాంతులు తీసి వస్తున్నారా? చెప్పండి. ప్రవక్త ముద్రలు బోధించేటప్పుడు దేవుడు సామాన్యతలో తనను తాను మరుగు చేసుకొని మరియు అందులోనే బయలుపరుచుకొనుట అనే వర్తమానంలో ప్రవక్త అప్పటికి ఆఫీస్లో ఉంటాడు, తన రూమ్లో సిద్ధపడతా ఉంటారు. ఒక జంట వస్తారు. వాళ్ళకు వెంటనే అక్కడే మ్యారేజ్ చేసి వచ్చి మెసేజ్ ఇస్తాడు. ఈ మెసేజ్కి ముందు మ్యారేజ్ చేసి ఇస్తాడు. అక్కడ ఎవరు ఉన్నట్టుగా ఉండదు, సింపుల్గా అయిపోయింది మ్యారేజ్. కొంత సమయం మాత్రమే తీసుకొని మ్యారేజ్ చేసేస్తారు అప్పుడప్పుడే. సో ఎలా తల్లిదండ్రులే కదా పెళ్లి చేసేది అంటే సమ్ టైమ్స్ తల్లిదండ్రులు సపోర్ట్ చేయకపోవచ్చు, రాకపోవచ్చు. సహోదరుని పెళ్ళిలో తల్లిదండ్రులు రాలే, సపోర్ట్ చేయలే, అదే సహకరించాలి. అవును, ఇప్పుడు ఇక్కడ అర్థం సహకరిస్తారు కదా. మరి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు వాళ్ళే ఖర్చు పెట్టాలి, వాళ్ళే చేయాలి కదా. ఆయన అన్నారు, నువ్వు కనుక ఈ పెళ్లి చేసుకుంటే నీకు ఒక్క పైసా ఇచ్చేది లేదు, వచ్చేది లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉండి వాళ్ళు అన్నారు ఎట్లా చేస్తావో చూస్తాం. ఇప్పుడు మ్యాటర్ ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు ఒప్పుకున్నారా ఒప్పుకోలేరా సంబంధములే. ఆమె ఒప్పుకున్నదా లేదా, దట్స్ ఇట్. ఆమె ఒప్పుకుంటే ఆమె తిరిగి జన్మించినదైతే తల్లిదండ్రులతో సంబంధం లేదు. ప్రభు అంటాడు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండమంటాడు ఆయన. దాని కొరకు మేము చేసుకుంటామని చెప్పేసి రేపే తీసుకొని వచ్చి చేసే పెళ్ళి అట కాదు. వెయిట్ చేయి, యు వెయిట్, యు ప్రే. వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, దేవుడు మారుస్తాడు ఖచ్చితంగా వాళ్ళని. అలాంటి విశ్వాసంతో ముందుకెళ్ళు, దేవుడు వాళ్ళని మారుస్తాడు. మారిస్తే ఓకే, మార్చకపోతే ఓ సర్టన్ టైంలో సంఘ కాపరితో మాట్లాడుకొని వివాహానికి స్థిరపడితే సంఘ కాపరి ఉన్నాడు పెళ్లి చేయడానికి. ఆయన తండ్రి అయి ఉన్నాడు. యాక్చువల్ తెలుసా, సంఘ కాపరి తండ్రి అయి ఉన్నాడు, ఆత్మీయ భర్త అయి ఉన్నాడు, ఆయన తండ్రిగా ఉన్నాడు. మీరు వాక్ష పక్షాన్ని నిలబడితే బ్రదర్ అంటున్న మాట, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దాన్ని ఎదుర్కోవడానికి సంఘ కాపరి మీకు సహకారంగా నిలబడి ఉంటాడు. ఆయన నిజమైన సంఘ కాపరి, నిజమైన విశ్వాసి కొరకు. సో తల్లిదండ్రులే కదా, ఎలా పెళ్లి చేసుకోవాలి, దట్ ఫైన్. ఆమె ఒప్పుకుందా, వాళ్ళతో మాట్లాడండి, కొన్ని రోజులు ప్రార్థన చేయండి. ఇంకా ఏమాత్రం వినడం లేదా, సంఘకారు చెప్పండి. సంఘ కాపరి ఒక్కడే కాదు, సంఘం అంతా మీ ఎంట ఉంటుంది. ఆ విషయంలో తిరిగి జన్మించిన వారి విషయంలో దేవుడు ఉంటాడు. మీరు వివాహం చేసుకోవచ్చు సంఘంలో, దాంట్లో ఎటువంటి సమస్య లేదు. ఏ విధంగా దాన్ని ఫేస్ చేయాలి, ఎలా ఒప్పించాలి, ప్రార్థన చేసి వారితో మాట్లాడి ఇలా మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నేను అనుకుంటున్నాను వారు తిరిగి జన్మించలేదు కానీ వధులోనే ఉన్నారంటే పెద్ద సమస్యలు రావని నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ. సరే పెళ్లి చేసుకుంటూ అంటారేమో కానీ ఈ ఆచారాలు చేద్దామని అంటారేమో
కానీ పెళ్ళికి ఒప్పుకో, ఎందుకంటే ఒకే సంఘంలో ఉన్నారుగా. అదే ఈ ఆచారాలు చేద్దామని అంటారేమో అంతే, కానీ ఒప్పుకుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే ఒకే సంఘంలో ఉన్నారు కాబట్టి. ఒక సంఘంలో ఉన్నా లేదా వధువులో ఉన్నా వారు ఆచారాలు పాటించేవారైనా తిరిగి జన్మించిన వాళ్ళు ఉంటే వీరు తిరిగి జన్మించకుండా వారిని ఒక రకంగా సగము పరిపక్వతలోకి వచ్చిన వారు అనుకునే రకంగా అనుకోవచ్చు ఆ విధంగా. ఇక్కడ ఇంకొక విషయం నేను క్లారిటీ ఇస్తాను. ఏంటంటే ఎప్పుడైతే ఒకవేళ తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు ఇది మేము జరగడానికి వీల్లేదని అంటే, బ్రదర్ బ్రానమాట నిన్న చెప్పాను నేను సంఘానికి పోకుండా నీ భర్త ఆపితే భర్తనే వదిలేయమన్నాడు ఆయన. కోర్టు ఉంది నా దగ్గర. నీ భర్త కనుక సంఘానికి రాకుండా నిన్ను అడ్డుకుంటే నువ్వు వెళ్ళొద్దు ఆ సంఘానికి, ఆ వర్తమాన వినోద్ పాస్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, ఆ సంఘం నువ్వు వెళ్ళొద్దానంటే ఆయన అక్కడే వదిలేసాయి, నువ్వు వచ్చేసాయని అన్నాడు ఆయన. దాని విషయం దేనైనా పక్కన దాని విషయంలో ఏంటంటే ఇప్పుడు సపోజ్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అట్ట మేము ఒప్పుకోము అది దాని గొడవకు దిగినారే అనుకుందాం. యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారు? నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెలనైనను. ఇంకొకటి ఆయన ఒక మాట అన్నాడు, నేను లోకంలోకి వచ్చింది సమాధానం ఇవ్వడానికి రాలేదు కానీ అన్నకు చెల్లెకు అక్కకు తమ్మునికి తల్లికి తండ్రికి భార్యకు భర్తకు వీళ్ళందరికీ గొడవ పెట్టడానికే వచ్చానని అన్నాడు. ఇప్పుడు నీకు నీ తండ్రికి గొడవ ఎట్టా జరిగేది? నువ్వు ఆచారాలు చేస్తే గొడవ జరగదు. గొడవ ఎప్పుడు జరుగుతుంది? నేనేం చెయ్యను నేను పెళ్లి చేసుకుంటాను వెళ్ళిపోతానంటే గొడవ స్టార్ట్ అయింది. గొడవ స్టార్ట్ అయిందంటే యేసుక్రీస్తు వాక్యం నెరవేరింది, ఆయన వాక్యానుసారం నువ్వు జీవిస్తున్నావు. గొడవ జరిగితే సమస్య కాదు, గొడవ జరగకపోతేనే తప్పు. ఆ అమ్మాయి ఒప్పుకుంది, తిరిగి జన్మించిందా? నువ్వు తిరిగి జన్మించినావా? వాళ్ళతో మాట్లాడు, ప్రార్థన చేయి కొన్ని రోజులు, ఇంకొన్ని రోజులు లిటిల్ లాంగ్గా ప్రార్థన చేయి. ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రభు ఏదో ఒక సూచన ఇస్తాడు, పెళ్లి చేస్తారు. పాస్టర్ గారు చెప్పు, సంఘం అంతా నిలబడుతుంది. సంఘమే నిలబడి సంఘమే పెళ్లి చేస్తుంది. సంఘమే. పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు ఒక్కడు కాదు, పాస్టర్ గారు సంఘం నిలబడితే వాళ్ళే పెళ్లి చేస్తారు, వాళ్ళే డబ్బులు ఇచ్చి పెళ్లి చేస్తారు, వాళ్ళే మీ ఇంటి సరంజామా అంతా ఇస్తారు, వాళ్ళు. దట్ ఈస్ ద వధువు, దట్ ఈస్ వధువు క్యారెక్టర్. నీ కుటుంబాన్ని సెట్ చేస్తారు, నీకు అన్నీ ఏమంటారు బడి బాసాలు అన్నీ పెడతారు. మీ బడి బాసలు అంటారా? మీదికి ఏమంటారు? అంటే ఇప్పుడు డబ్బు కట్నాలు కాకుండా మంచాలు, బీరువాలు, వంట సామాన్లు, బైక్. సరే బ్రదర్, ఇవన్నీ కట్నాల కిందనే వస్తాయి. అంటే అట్లా కాదు, మీరు తల్లిదండ్రులు సపోర్ట్ చేయడం లేదు కాబట్టి మీరు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు మీకు ఒక ఇల్లు కావాలి, అవునా? అంతేనా? అక్కడ వాళ్ళు రానియరు, మీరు జీవించడానికి ఒక ఇల్లు కావాలి, మీరు డబ్బులు ఏం లేవు, ఎవరు ఇవ్వడం లేదు. సంఘము లేదు, ఒకవేళ అట్లాంటి పరిస్థితులు వస్తే సంఘమే సెట్ చేస్తుంది ఎవ్రీథింగ్. సంఘమే విధవరాలను పట్టించుకోవాలని అన్నాడు ఆయన. సంఘంలో బీదలను పట్టించుకోవాలని అన్నాడు ఆయన. సంఘంలో ఉన్నవారు ఆ సమిష్టిగా పంచుకోవాలని అన్నాడు ఆయన. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమేలే. చాలామంది ఉన్నారు బ్రదర్, అట్లా చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు లేకుండా పెళ్లి జరిగిన వాళ్ళు జరిగి తీరుతాయి ఖచ్చితంగా. వారు తిరిగి జన్మిస్తే చాలు. ఇంకొకటి బ్రదర్ ప్రాణం నిన్ను చూడమనేది ఏంటంటే, ఆయన ఎక్కడ కూడా తల్లిదండ్రులను చూడు, అన్నదమ్ములను చూడు, బ్యాక్గ్రౌండ్లో ఆస్తులు చూడు. ఆయన ఇక్కడే ఏం చూడమని ఏం లుక్ చూడాలి? ఆ జెన్యూన్ బోర్న్ అగైన్ బిలీవర్, యథార్థంగా తిరిగి జన్మించిన ఒక విశ్వాసి వైపు చూడు. ఆమె తిరిగి జన్మించిందా, నువ్వు పెళ్లి చేసేసుకో. దట్స్ ఇట్. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా. అర్థమవుతుందా? ఇప్పుడు పెళ్లి చేసేది తల్లిదండ్రులే కదా అంటే ఏం కాన్సెప్ట్లో అంటే డబ్బులు ఖర్చు పెట్టి చేసేది అదేనా? డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టాలి కదా తల్లి. ఎందుకంటే పెళ్ళి అంటే చాలా ఉంటాయి, ఇంకా వస్త్రాలు కొనాల్సి ఉంటుంది, పెళ్ళి అంటే పెళ్ళికి డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, పెళ్ళికి చాలా చేయాల్సి ఉంటుంది. నేనంటాను పెళ్ళికి అవన్నీ అవసరం లేదంటాను. యాక్చువల్లీ నథింగ్. ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వస్తే ఏది అవసరంలే. నా ముందు వచ్చి నిలబడండి, రింగులు తీసుకొచ్చి 2 రింగులు మార్చి ప్రమాణాలు చేపించి పంపించేస్తాం, ఫినిష్, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు చేస్తారా?
అంటే ఎవరైనా ఉన్నారేమో నిజంగా దీంట్లో అగస్టిన్ దాని కూడా రెడీ. ఆమె మ్యారేజ్ రిజిస్ట్రార్ యాక్చువల్లీ. నేను మ్యారేజ్ రిజిస్ట్రార్ తెలుసా, సంతకం పెట్టేస్తా కథ అయిపోయి తీసుకెళ్ళిపోయి సర్టిఫికేట్ తీసుకెళ్ళిపోయి ఇడికెళ్ళి ఎవరు అడ్డుకుంటారో చూస్తారు. నా సర్టిఫికేట్, నా లైసెన్స్ ఏడకు పోయినా గెలుస్తుంది అది. జోక్ చేస్తున్నాం బ్రదర్ మనం అట్లా ఏదో మీరు మరీ సీరియస్ తీసుకుంటున్నారు దాన్ని. ఏదో నవ్వుకోవడానికి జోక్ చేస్తారు కానీ ద ఆన్సర్ ఈజ్ దట్ యాక్చువల్లీ. ఒక టైం వస్తే దేన్నైనా వదలడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకో విషయం, ఆ సిస్టర్ కనుక తిరిగి జన్మించి ప్రార్థన పూర్వకంగా నిన్ను ఇష్టపడి ఉంటే ఆమెను ఎవ్వరు ఆపలేరు లోకంలో. తల్లిదండ్రులు వదిలిపెట్టాను, లోకంలో ఎవ్వరు ఆపలేరు నిన్ను పెళ్లి చేసుకోకుండా. ఆమె కనుక భక్తి పరురాలై ప్రార్థన పూర్వకంగా ఉంటే ఎవరు ఆపలేరు. అవును, అవును, యా. అది ఏం చేయడానికి లేదు బ్రదర్. అది ఏం చేయడానికి లేదు అక్కడ, వదిలేసేయి. నేను ఒక మాట చెప్తాను బ్రదర్, ఇక్కడేనండి. నా నిమిత్తము ఎవడైతే తల్లిని కానీ చెప్పాలి, తండ్రిని కానీ, అన్నదమ్ములనైనను అక్కచెల్లెనైనను భూములనైనా ఆస్తులను విడిచిపెట్టని వాడు నాకు ఆయన్ని అంటాడు. తల్లిదండ్రులు గౌరవించాలి అంటే అర్థం ఏంటో తెలుసా? గౌరవించాలంటే ఏదో టేబుల్ వేసి చేరేసి దండాలు వేసి కూర్చోబెట్టేది కాదు. గౌరవించాలి అని అంటే వాళ్ళ గురించిన జాగ్రత్త వహించాలి. గౌరవించాలంటే రోజు పొద్దున్న లేకుండా సెల్యూట్ కొట్టి అది కాదు గౌరవం. దండం పెట్టి అన్ని చేసి గౌరవించడం అంటే వారు ముదిమ వయసుకు వచ్చినప్పుడు వారిని చూసుకోవడం, గౌరవించడం. సో ఇప్పుడు సపోజు నీవు వధువులో ఉన్నావు, నీ తల్లిదండ్రులు వధువులో లేరు, అయినా నీవు వారిని పోషించాలి, నీ ఆత్మీయ జీవితం నువ్వు జీవించాలి. అది వారు అన్యులైనా సరే, నీ తల్లిదండ్రులు అన్యులు విగ్రహారాధికులైనా వాళ్ళ పోషణ నువ్వు, నిన్ను కన్న తల్లిదండ్రులు వారి పోషణ నువ్వు చూసుకోవాలి, వారి ఆరోగ్య పరిస్థితులు చూసుకోవాలి, వారి గురించి అన్ని జాగ్రత్త వహించి నీ ఆత్మీయ జీవితానికి అడ్డు లేకుండా నువ్వు సపరేట్గా జీవించాలి. దట్స్ ఇట్. దట్స్ క్లియర్. ఇప్పుడు ఆ మాటకు వస్తే నీ తండ్రిని వదిలిపెట్టేసి రమ్మని అబ్రహాంతో ఎందుకు చెప్పినాడు ఆయన? చెప్పాలి అన్నాడా? అబ్రహామును వదిలే వరకు, తండ్రిని వదిలే వరకు అబ్రహామును దీవించలేదంట దేవుడు. అబ్రహాం తండ్రి చనిపోయిన తర్వాత దేవుడు అప్పుడు దీవించడం మొదలుపెట్టినాడంట. అబ్రహాము ఆత్మీయ జీవితానికి అడ్డుబండగా ఉన్నాడు ఆయన. ఆశీర్వాదానికి అడ్డు. బుక్కవాని తైలంలో ఈగ గుర్తుందా? ఈగలాగా తయారైన తండ్రి. చాలామంది చాలాసార్లు చాలా కథలు చెప్తారు తల్లిదండ్రుల గురించి. యేసుక్రీస్తు ఎన్నిసార్లు ఎంతకాలం తల్లి దగ్గర ఉన్నాడు చెప్పండి? యేసుక్రీస్తు ఎంత సంపాదించి తల్లికి ఇచ్చినాడో చెప్పండి? ఏ ఉద్యోగం చేసి సంపాదించి తల్లికి పోయి డబ్బులు ఇచ్చేసి వచ్చాడు చెప్పండి? ఇప్పుడు బయలుదేరితే 6 నెలల దాకా మళ్ళీ ఇంటికి పోడా ఆయన. అమ్మా బాగున్నావా అని చేయనిక ఫోను లేదు, రాయనిగా లెటరు లేదు. ఈయన మళ్ళీ తిరిగి వస్తాడో తెలియదు, అమ్మ బతుకుందో లేదో ఈయనకు తెలియదు. చెప్పండి, అంతేనా? కానీ చివరిగా సిలువలో పోతూ పోతూ యోహాన్ని పిలిచి ఇదిగో నీ తల్లి, అది తల్లిని గౌరవించడం. ఇంకో దగ్గరకు వస్తే అక్కడ ప్రసంగం చేస్తూ ఉంటే పేతురు వచ్చి అయ్యా మీ తల్లి వచ్చిందంటే ఎవరైనా తల్లి, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అన్నాడా?
పేదరు పోయి అమ్మ ఆయన ఇట్లా అంటున్నాడమ్మా అంటే సర్లే కర్లే కానీలే అమ్మ ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడమ్మా, ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అంటే సీరియస్గా ఉన్నాడమ్మా అంటే సర్లే నేను వెయిట్ చేసాడు పక్కన, ఆయన ఫ్రీ అయిన తర్వాత నేను కలుస్తాను నేను. అయిపోగానే మళ్ళీ పోయి అమ్మ ఎప్పుడు వచ్చినావు అమ్మ బాగున్నావా, అది మర్యాద. ఇది దేవుని వాక్యపు నెరవేర్పు. సో ద వెరీ క్లియర్. నువ్వు వధువు ఎన్నిక చేసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏం చూస్తావంటే దుర్బోధలు, ఓకే, ప్రత్యక్షత లేని సంఘాలు, ప్రత్యక్షత లేని ఆత్మీయ స్థితి, ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని తల్లిదండ్రులు ఎట్లా ఉంటే మనకు సంబంధం లేదు. సంసారం చేసేది తల్లిదండ్రులు కాదు, ఆమె మనతో సంసారం చేస్తుంది. క్లియర్ బ్రదర్. ఇంకోసారి వాళ్ళు వస్తే ఎంత రాకుంటే ఎంత, వాళ్ళు నీకేం పురుడు పోసేది లేదు, వాళ్ళు నీకేం కట్నాలు పెట్టేది లేదు, వాళ్ళు నీకే, నువ్వు వధువు కదా, అవునా, నువ్వు కట్నాలు ఎదురు చూస్తే అవి రావాలి, వాళ్ళు వస్తే మంచిగుంటుంది, వాళ్ళు ఇవి పెడతారు అవి పెడతారు నీకు ఉంటుంది. వాళ్ళు నీకు నీవు అవసరమే లేనప్పుడు వాళ్ళు వస్తే ఎంత రాకుంటే ఎంత. అర్థమవుతుందండి అందరికీ? వాళ్ళు వస్తే ఎంత రాకుంటే ఎంత, వాళ్ళు పెట్టేది ఎవరికి కావాలి ఇక్కడ. ఇంకో విషయం చెప్పానా, ఎందుకు పురుడు పోయడం, ఏంది ఇది డెలివరీలు చేయడం, ఎందుకు వాళ్ళు ఎందుకు చేయాలా, మనమే చేయాలా, మనమే ఎందుకు చేయాలా తెలుసా అంటే, నీవు శ్రమించి కష్టపడి డబ్బు సంపాదించి నీది నువ్వు చేసుకోవాలా. భార్యకు పురుడు పోయలేనోడివి నువ్వేం సంసారం చేస్తావు? భార్యకు డెలివరీ చేయించలేని ఫైనాన్షియల్ స్టేటస్లో ఉన్నాడువి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళికి ఎందుకు పోయినావు? బ్రదర్ రాణి ఏమంటున్నాడు? అర్థమవుతుందా? చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు. సో గొడవ అవుతుంది, తల్లిదండ్రులకు ఎదురొస్తే గొడవ అయితే గొడవ అయినా పర్వాలేదు, వాక్యం నెరవేర్పు జరుగుతుంది అక్కడ. ఎలా పెళ్లి చేసుకోవాలి? సంఘం పెళ్లి చేస్తుంది, సంఘం డబ్బు ఖర్చు పెడుతుంది, సంఘ కాపరి డబ్బు ఖర్చు పెడతాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేనే కాదు, మీ సంఘ కాపరులు నిజమైన వాక్యానుసారం సంఘ కాపరులు అయితే అలాంటి పరిస్థితిలో వారు నిలబడతారు, గట్టిగా నిలబడతారు, నిన్ను సెట్ చేస్తారు వారు. ఆయన తండ్రి అయి ఉన్నాడండి, తండ్రి అయి ఉన్నాడు. నీ 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 శరీరానుసారమైన తండ్రి కన్నా ముందు ఆయన తండ్రి అయి ఉన్నాడు యాక్చువల్లీ. అరే నేను రీసెంట్గా చెప్పినాను మా సంఘంలో, నీకు తండ్రి ఉన్నాడా అంటే, నా తండ్రి ఆయన అంటే, అసలు ఆయనకు తండ్రి నేను అన్నాను. నేను నీకు తండ్రి నేనే, నీ తండ్రికి తండ్రి నేనే, నీ తాతకు కూడా తండ్రి నేనే. అగస్టిన్ మరలా ఇంకోటి వచ్చినా నేను, ఈయన ఆత్మీయ భర్త అని అన్నాడు. ఆయన ఆత్మీయ భర్త అంటే ఒక సహోదరు ఎవరైనా ఉండి నా భర్త ఆయన అంటే, నీకు భర్త ఆయన అయితే ఆయనకు భర్త నేను, ఆయనకు నేనే భర్తని, నీకు నేనే భర్తని, నీ పిల్లలకు కూడా నేనే భర్తని. అది వాక్యం. సేవకుడు నిలబడతాడు బలంగా. ఇప్పుడు గమనించలేదా? మీరు హాస్పిటల్లో పట్టేప్పుడు ఎవరు వచ్చారు మీ దగ్గరికి? గుండె మీద చేసుకొని చెప్పండి, మీ సేవకుడు కాదా? మీ నా సేవకుడు నాకు డబ్బు ఖర్చు పెట్టలేదు అన్నలు చేయతండి ఒకసారి. ఉండరు బ్రదర్. సేవకుడు విశ్వాసాల కొరకు డబ్బు ఖర్చు పెట్టాలి, ఈ సేవకుడు మాకు ఏ ఖర్చు పెట్టలేదు అన్నలు ఒక్కరు చేయతండి. నీకేమైనా అయితే మొట్టమొదటగా ఆరాటపడేది ఫస్ట్ ఆరాటపడేది సంఘ కాపరి. నీకేమైనా అయితే ఫస్ట్ ఏడ్చేది సంఘ కాపరి, ఫస్ట్ బాధపడేది సంఘ కాపరి. నువ్వు మార్గం తప్పినా ఫస్ట్ బాధపడేది సంఘ కాపరే. అమ్మాయి ఇదేదో బాగుంది, ఎవరితో మనకే సార్ అమ్మాయి దొరుకుతా చాలా తీసుకుని హోప్ మీకు జవాబు వచ్చింది అనుకుంటున్నాను. బ్రదర్స్ వచ్చిందా జవాబు? ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ క్వశ్చన్ చేయండి, కలవండి, నో ప్రాబ్లం. కానీ నాకు తెలిసినంత మట్టుకైతే ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా వారిద్దరు నిలబడాలి, వారిద్దరు ఏక శరీరం అవుతారు, నిలబడతారు, ముందుకు వెళ్ళిపోతారు. దట్స్ ఇట్. తల్లిదండ్రులు ఖర్చు పెట్టలేని పక్షమున సంఘం ఖర్చు పెడుతుంది. లేదంటే వాస్తవానికి నువ్వు పెళ్లి చేసుకునే పక్షం ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నప్పుడే నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఓకే, నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఎవరి సహాయమునో లేకున్నా నువ్వు పురుషుడివి కాబట్టి నీలో దేవుడు పెట్టిన పురుష క్యారెక్టర్ కనుక అలాగే ఉంటే
నువ్వు గట్టిగా నిలబడి ఎవరితో సంబంధం లేదు, నువ్వు లేచి నిలబడతావు అలాగే. గట్టిగా నిలబడతావు, ఎవరు అడ్డొచ్చినా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఆన్సర్ వచ్చిందని అనుకుంటాం. ఇంకెన్ని డౌట్స్ ఉంటే కూడా నాతో మాట్లాడవచ్చు, తర్వాత పర్సనల్గా కలవచ్చు. ఏమి రాసిరు ఏమన్నా? అంతే.